నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీ డీజీపీ పైన కంప్లైంట్ వెళ్ళింది అంటారు. అది ఇచ్చింది ఎవరో కాదు, ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ అయినటువంటి మిశ్రా ఆయన మీద డీజీపీ పైన కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే అంటే రాబోయేటువంటి 2-3 రోజుల్లో ఏపీ డీజీపీ పైన వేటు పడబోతోందా ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన పైన వేటు పడుతోంది అంటున్నారు. ఈయన ఎలక్షన్ కమిషనర్ అబ్జర్వర్ అయినటువంటి మిశ్రా కూడా రావడం జరిగింది. సో ఆయన మీద ఒక నివేదిక ఇచ్చారు అని అంటున్నారు. సో నివేదిక ఎఫెక్ట్ ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతోంది అంటున్నారు. సో ఈ వేటు పడుతోంది అనేది గత కొన్ని నెలలుగా రోజులుగా మేము వింటూనే ఉన్నాం, ఏపీ ప్రజలందరూ కూడా. మరి పడుతుందా ఖచ్చితంగా ఈసారైనా? అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక పరిశీలకుడు మిశ్రా, ఆయన ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది వచ్చి. 2 వీక్స్ నుంచి రాష్ట్రం మొత్తం కూడా ఆయన విజిట్ చేశారు. విజిట్ చేసి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఆయన పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సంఘటనలు వీటన్నిటిని కూడా అబ్జర్వ్ చేసిన తర్వాత తాజాగా జరిగినటువంటి సంఘటన మనం చూసాం. మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఇంటి మీద వాళ్ళు ఏం చేశారు, మచిలీపట్నంలో కిట్టు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొట్టారు, ఇవన్నీ కూడా చూసాం. అలాగే కర్నూలులో సంఘటనలు జరిగినాయి, కర్నూలులో సంఘటనలు చూసాం. చిత్తూరులో సంఘటనలు చూసాం. ఏది చిత్తూరులో జరిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతను ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు కదా, ఒక కొత్త పార్టీ పెట్టాడు యాదవ్. ఆయన కాదు పుంగనూరులో పోటీ చేస్తున్నట్టు యాదవ్, సుధాకర్ యాదవ్ సంథింగ్ పేరు. సో ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ఎదుటే ఆయన వెహికల్ని తగలబెట్టారు. ఇలాంటి సంఘటనలు అన్నిటి కూడా ఆయన నోట్ చేసుకుంటారు కదా, ఆల్రెడీ మొత్తం నోట్ అవుతాయి. తర్వాత లేటెస్ట్గా ఏంటంటే కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏమి ఉన్నాయి అనేది వాటిని ఐడెంటిఫై చేశారు. వాటిని ఐడెంటిఫై చేస్తే కనుక అతి సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలను కూడా స్కిప్ చేశారు, కొన్ని చోట్ల సమస్యాత్మక ప్రాంతాలను కూడా స్కిప్ చేసేసారు అనేది వినిపిస్తుంది. దాని మీద కూడా ఒక కంప్లైంట్ విపక్షాలు ఇస్తూ ఉన్నాయి. అతి సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ పెట్టాలి, సీసీ కెమెరాలు పెట్టి శాంతి భద్రతను పర్యవేక్షించాలి. కానీ కొన్ని చోట్ల, పల్నాడు లాంటి చోట్ల కొన్ని పోలింగ్ కేంద్రాలని మిస్ చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ క్యాప్చర్ చేసేటువంటి, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయానక వాతావరణం సృష్టించేటువంటి ప్రాంతాలని అసలు స్కిప్ చేసేసి ఆ లిస్టులో లేకుండా చేశారనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి ఆరోపణలు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, జరిగినటువంటి సంఘటనలు కానీ, జరగబోయేటువంటి సంఘటనలు కానీ వీటన్నిటినీ కూలంకుషంగా ఒక అధ్యయనం చేసి ఒక రిపోర్టు పరిశీలకుడుగా ఉన్నటువంటి మిశ్రా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిన బాధ్యత అయింది. ఎందుకంటే రాష్ట్రంలో కనుక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కనుక కరెక్ట్గా లేకపోతే అబ్జర్వర్కి వచ్చినటువంటి ఆయన కరెక్ట్ టైంలో డెసిషన్ తీసుకోవాలి. ఉన్న విషయాన్ని అట్లీస్ట్ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాలి, ఆయన బాధ్యత. అందుకే ప్రత్యేక పరిశీలకుడిగా ఆయన ఏర్పాటు చేశారు. అది కూడా లా అండ్ ఆర్డర్ సంబంధించి ఆయన ఏర్పాటు చేశారు. సీనియర్ IPS ఆయన, రిటైర్డ్. కాబట్టి ముందుగా ఏం జరగబోతుంది అనేది కూడా ఫోర్కాస్ట్ చేయాలి. ఫోర్కాస్ట్ ఎలా చేస్తారు? గతంలో జరిగినటువంటి సంఘటనలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజెంట్ సంఘటనలు రెండింటిని అధ్యయనం చేసిన తర్వాత ఫోర్కాస్ట్ చేయాలి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది. ఆ ఫోర్కాస్ట్ చేసి ఒక నివేదిక ఇస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి, అప్పుడు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుంది కేంద్ర ఎన్నికల సంఘం. అందుకే CRPFను పంపించారు, కుప్పంకి CRPFను పంపించారు కదా. కోడ్ రాగానే, ఎన్నికల షెడ్యూల్ రాగానే కుప్పంకి CRPFను పంపించారు. ఇప్పుడు ఎక్కడెక్కడికి CRPF బలగాలు తరలించాలి, కేంద్ర బలగాలను ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ వెబ్ కాస్టింగ్ పెట్టాలి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకోవాలి. ఆ విషయంలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు అనేది విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలంటే పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆ పోలీస్ బాస్ అక్రమంగా ఉండాలి. ఆయన మీద తొలి నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి? ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ప్లస్ ఈ షెడ్యూల్ రాకముందే ఒక 6 నెలలకు ముందే హోంగార్డుల దగ్గర నుంచి ఎస్పీల దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కొంతమందిని అక్కడక్కడ ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ వేసుకున్నారు పోస్టింగ్లు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఫస్ట్ ఆరోపణ. ఆ తర్వాత నరేంద్ర మోడీ
సభ సందర్భంగా ఏ విధంగా శాంతి భద్రతలు లేకుండా చేశారు అనేది రెండో సంఘటన. మూడో సంఘటన ఏంది, ఆ తర్వాత కర్నూలులో ముస్లింలకు సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, లేదా ప్రకాశం జిల్లాలో దళితుడిని హత్య చేసినటువంటి సంఘటన కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఒక కంప్లైంట్లు పంపించారు విపక్షాలు. పంపిస్తే దానికి బాధ్యులుగా అక్కడ ఉన్నటువంటి ఎస్పీలని చేసి ఈయన తప్పుకున్నారు. బాధ్యులుగా ఎస్పీలను గుర్తించి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు. పురంధరేశ్వరి దాదాపు 23 మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్ల మంది కానీ కంప్లైంట్ చేశారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. వాళ్ళల్లో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఉన్నారు అనేది బీజేపీ వాళ్ళు చెప్పేటువంటి మాట. కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అంశాలని క్రోడీకరించి ఇప్పుడు కేంద్ర ఎన్నికల పరిశీలకుడిగా వచ్చినటువంటి మిశ్రా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు. ఆ రిపోర్టు అధ్యయనం చేసింది కేంద్ర ఎన్నికల కమిషను. రాజేంద్రనాథ్ రెడ్డి కనుక పోలీస్ బాస్గా ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే అవకాశం లేదనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని చెప్పి ఢిల్లీ నుంచి సమాచారం. కాబట్టి ఏ రోజైనా ఏ క్షణమైనా రాజేంద్రనాథ్ రెడ్డి మీద బదిలీ వేటు పడే అవకాశం ఉంది అనేది ఒకటి అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆల్రెడీ 12 మంది ఐపీఎస్ల కన్నా జూనియర్ రాజేంద్రనాథ్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి విశిష్టాధికారాలను ఉపయోగించి ఆయన్ని డీజీపీగా చేశారు, ఇన్ఛార్జ్ డీజీపీగా చేశారు. ఆయనకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ప్లస్ పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన్ని కంటిన్యూ చేస్తున్నారంటే బికాస్ కేంద్రంతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చీకటి బంధము అనేది చాలా కాలంగా అనిపిస్తుంది. కానీ ఆ చీకటి బంధానికి విలువిస్తే కనుక రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగే అవకాశం లేదు. లా అండ్ ఆర్డర్ చెయ్యి జారిపోయేటువంటి అవకాశం ఉంది. అసలు రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో అనేది ఆల్రెడీ మాజీ జడ్జెస్ ఇచ్చినటువంటి ఒక నివేదిక కూడా సుప్రీంకోర్టు దగ్గర ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డిని ఒకవేళ బదిలీ చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలకి కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ తలనొప్పిని బరాయించకుండా ఆయన్ని బదిలీ చేస్తే పోతుంది అని చెప్పి బదిలీ చేయడానికి ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేరీజ్ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి ప్రతి చర్యకు కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆన్ రిటర్న్ మిశ్రా ఇక్కడ ఉండేటువంటి పరిణామాలని కోట్ చేస్తూ ఆన్ పేపర్ ఇచ్చారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే 2-3 days లో కూడా మోదీ టూర్ ఉంది అంటారు ఏపీకి సంబంధించి. సో ఇంతకు ముందు ఏదైతే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందో ఆయన ఉన్నటువంటి సభలో మళ్ళీ ఆ ఎఫెక్ట్ రానికుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటది అని చెప్పి నమ్మొచ్చు అంటారా ఈసీని? చెప్పలేము. ఈసీ కాదు కదా. ఇప్పుడు ఈసీ ఆర్డర్ చేస్తుంది. ఎవరికి ఆర్డర్ చేస్తుంది? ఎలక్షన్ కమిషన్ అండర్లో ఇమీడియట్గా ఉండేది ఎవరు? చీఫ్ సెక్రటరీ ఉంటారు. చీఫ్ సెక్రటరీ ఎవరికి ఆర్డర్ చేస్తారు? డీజీపీకి ఆర్డర్ చేస్తాడు. డీజీపీ ఎవరికి ఆర్డర్ చేస్తారు? అక్కడ ఉన్నటువంటి ఎస్పీలకు ఆర్డర్ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సందర్భంగా గులకరాయి తగిలింది. గులకరాయి తగిలినప్పుడు ఆయన ఏం ఆర్డర్ చేశాడు? ఇక నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి బస్సు ఎక్కడికి వచ్చినా కానీ ఎస్పీ స్థాయి అధికారం ఉండాల్సిందే అక్కడ అని చెప్పి చేశారు. ఆ రూల్ ఎక్కడన్నా ఉందా? లేదు. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇచ్చారు డీజీపీ హోదాలో. అలానే చీఫ్ సెక్రటరీ ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారమే డీజీపీ ఉంటారు. డీజీపీ ఇచ్చే ఆదేశాల ప్రకారం అక్కడ ఎస్పీలు ఉంటారు. సో కాబట్టి అది అవన్నీ క్రైటీరియా తీసుకోకుండా మిశ్రాది క్రైటీరియా తీసుకోవాలి. మిశ్రా ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ మిశ్రా రిపోర్ట్ని బేస్ చేసుకొని కనుక ఆయన మీద బదిలీ వేటుకి వేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో జరిగే పరిణామాలన్నిటికీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి అవకాశం ఎవరు? ఆన్ పేపర్ ఇప్పుడు స్పెషల్ పరిశీలకుడిగా స్పెషల్ అబ్జర్వర్గా రిటైర్డ్ ఐపీఎస్ని ఎందుకు వేశారు? ఆయన ఆన్ పేపర్ డే టు డే ఇస్తారు. దానికంటే ముందు డీజీపీకి సంబంధించి చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి. ఈసీకి ఎటువంటి రియాక్షన్ లేదు. అదే అండి, విపక్షాల నుంచి అప్పుడు కూడా ఎటువంటి రియాక్షన్ లేదు. కనీసం వార్నింగ్ ఇచ్చారని కూడా ఎక్కడ వార్తలు అయితే బయట దాకా రాలేదు. మరి ఇచ్చారో లేదో వాళ్ళకే తెలియాలి. సో ఇప్పుడైతే ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన స్పెషల్ అబ్జర్వర్ మిశ్రా గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అని 4-5 రోజుల్లో కూడా మోదీ పర్యటన ఉంది అంటున్నారు. ఇంతకు ముందు మోదీ ఏపీ వచ్చినప్పుడు చిలకలూరుపేటలో ఉన్నటువంటి సభకి ఏం జరిగిందో, ఏ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ వాళ్ళు ఇచ్చారో చూసామో. వాళ్ళకి సంబంధించి ఐపీఎస్ల పైన ఐఏఎస్ల పైన వెయిట్లు పడ్డాయి. సో మళ్ళీ అది రిపీట్ కాకుండా మరి జాగ్రత్త తీసుకుంటారా? జరిగింది జరుగుతూనే ఉంటుంది, చూద్దాం అని చూస్తారా అనేది చూద్దాం.